స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. అదేవిధంగా మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియాపరలో తండ్రి స్తోత్రాలు ప్రభు. రాత్రి ఒక మంచి నిద్రించి వివేకాల సమయం ప్రభు నేను స్తుతించే ప్రభావానికి ఇలా వచ్చిన మనగా కూడుకొని ప్రభావ మమ్మల్ని ఏర్పరుచుకున్న నన్ను జ్ఞాపకం చేసుకునండి. నేను కాదు ప్రభావ, మీరు పరిశుద్ధాత్మతో ప్రభావ తండ్రి నా నోటిలో పలికించిన రాజు చేసుకుంటున్నా. అవును తండ్రి, ఈ వాక్యం భోజనానికి ప్రభావ తగిన బలాన్ని దయచిన ప్రభావ. అవును తండ్రి, ఈ దీనులను ప్రభావ అవును చెవులో తండ్రి దయచమని కృప కనిపించింది. అదేవిధంగా మనం ఈరోజు చూసుకోవాలి అవసరం, మీరు హింసించే వరకు ప్రార్థన చేయండి. దేవుడు అనాథాలను అనేక మందికి ఏమని చెప్తున్నారంటే, మనం కూడా శిష్యులు ఏమంటున్నారంటే, మీరు హింసించే వారి వరకు ప్రార్థన చేయండి. దేవుడు ఆ శిష్యులు చెప్తుంటే అలా మన జీవితంలో కూడా మనం దేవుడిని నమ్ముతున్నాం, అది ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది దానివల్ల మనకు చాలా కానీ అని ఇంట్లో కానీ వీధుల్లో కానీ బంధువుల్లో కానీ మనలను ఎగతాళి చేసి మాట్లాడే వారు ఉంటున్నారు. ఎందుకంటే ఎవరు దేవుని ఇష్టపూర్వకంగా వాళ్ళు దేవుల్లో వారికి ఇంట్లో నుంచి హింసలు వస్తాయి, ఇంటిలోనే శ్రమలు వస్తాయి, ఇంటిలోనే ప్రతి ఒక్కటి అవమానం అనేది వస్తుంది అన్నమాట. ఎందుకంటే ఇంట్లో అనేక నువ్వే ఎందుకు నమ్ముకున్నావు అనుకునేవారు అనేవారు ఎంతమంది ఉంటున్నారు. కానీ దేవుడు మన పట్ల కారం చేశాడు, కానీ మనం అందుకే అంటున్నాడు. చూడండి, వార్త 5వ అధ్యాయము, మత్తయి వార్త 5వ అధ్యాయము 44వ వచనం చదవండి. మత్తయి వార్త 5వ అధ్యాయము 44వ వచనం. నేను మీతో చెప్పేదేమనగా, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారుని ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు నేను ఇక్కడ మనకి పరలోకం ఉన్న తండ్రి అంటే తండ్రికి మనం కుమారులు అనబాలంటే, ఆ తండ్రికి మనము కుమారులు లేదా కుమారులు అనబాలంటే మనము మనల్ని హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. నేను దేవుని నమ్ముకున్నాను, కానీ నా బంధువులు నాతో నా తర్వాత పుట్టిన వారు, నా తమ్ముళ్ళు కానీ నా అన్నలు కానీ, నువ్వు దేవుని నమ్ముకున్నావు, ఎందుకు పనికిరావు, నీకు పెళ్లి కాదు, నీకు ఉద్యోగం రాదు, నువ్వు ఏది చేయలేవు అని నీకు అవమానం జరిగిందా? దేవుడు అంటున్నారు వాటి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఒకరిని ఎన్నుకున్నారంటే ఆ కుటుంబంలో
ఏదో కార్యం చేశాడు, నన్ను ఎన్నుకున్నాడు. అందుకే ఎవరో అన్నారని, ఎవరో తిట్టారని మన దేవునికి దూరం కాకూడదు. దేవుడు అంటున్నారు, మీ శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయించాడు. ఎందుకంటే దేవుడు అనేక మందిని ప్రేమించినాడు. దేవుడు ప్రేమించి ఆయన పట్ల అనేక అద్భుతాలు చేశాడు. వారి చుట్టూ, యూదుల చుట్టూ ఈ నిజమైన దేవుడు కాదు అనేక మంది అనుకున్నారు. ఈ యొక్క ప్రవక్త అనుకున్నారు, లేకపోతే ఈయనొక మనలాగా మనిషి అనుకున్నారు. అని దేవుడు ఆయన పరలోకాన్ని విడిచిపెట్టేసి, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కుడిపాసం విడిచిపెట్టేసి నీకోసం నా కోసం వచ్చి ఆయన శిశులో వచ్చినారు. ఎందుకంటే మనం కూడా దేవుని మనం అంగీకరిస్తున్నాము. మన హృదయంలో దేవుని భావిస్తున్నాం. కానీ మన చుట్టూ ఉన్నవారు, మన తమ్ముడు గాని, లేకపోతే మన కానీ చెల్లెలు, బంధువులు గాని అనేక మంది నన్ను హింసించేవారు. అందుకే ఒక కుటుంబంలో దేవుని ఎన్నుకున్నారు, ఒక వ్యక్తిని ఎన్నుకున్నారంటే అది కృప మాత్రం. ఎందుకంటే వారు అనేక హింసపడతారు, అనేక మంది అవమానపడతారు, అనేక పట్ల వాళ్ళు నిందలు గాని అవమానాలు గాని పడేవారుగా ఉంటున్నారు. ఎందుకంటే ఒక కుమార్తె ఎంతవరకు పెళ్లి కాలేదంటే, నువ్వు దేవుని నమ్ముకున్నావు కనుక పెళ్లి కాలేదు. నువ్వు ఆ దేవుని నమ్ముకున్నావు కనుకనే నీకు ఉద్యోగం రాలేదు. ఆ దేవుని నమ్ముకున్నావు కనుకని నీకు ఇంతవరకు జాబ్ అనేది రాలేదు. ఇంతవరకు ఏమి చేయలేకపోతున్నావు, అవమానాలు వస్తాయి. అందుకే దేవుడు మన పట్ల కార్యం చేస్తున్నాడు. అందుకే దేవుడు లేట్ చేసిన దాని తర్వాత వాళ్ళు సిగ్గుపడేలాగా, అంటే మనతో ఉన్నవారు, మన బంధువులు గాని, మన స్నేహితులు సిగ్గుపడేలాగా ఆయన ఇచ్చిస్తాడు. కానీ ఆయన తగ్గి, ఎందుకంటే నువ్వు దేవుని అంగీకరించావు, హృదయపూర్వకంగా ఆయన తెచ్చుకున్నావు, హృదయపూర్వకంగా ఆయన హృదయపూర్వకంగా నువ్వు నీ హృదయంలో భద్రపరుచుకున్నావు. దేవుడు నిన్ను ఎన్నిటికి శ్రమలు పెట్టడు, ఎన్నిటికి నీ చేయి విడిచిపెట్టడు. దేవుడు అంటున్నాడు, శత్రువులు మనం ప్రేమించే వారంగా మనము ప్రేమించే వారంగా, హత్తుకునే వారంగా ఉండాలి. దేవుడు అంటారు చూడండి, శిష్యులతో ఒక మాట అంటారు చూడండి, కీర్తన అది మత్తయి సువార్త 5:11 నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి మీ మీద అబద్ధము పడుతున్నప్పుడు అంటే మనము ధన్యులమంట. హింసించు వారు ధన్యులు. ఎందుకంటే హింసలు పడుతున్నారు ఎవరి కోసం? దేవుని కోసమే హింసలు పడుతున్నారు. మీకోసం మీరు హింస పడలే, మీకోసం మీరు బాధపడలే, మీకోసం మీరు అవమానం పొందలే, మీకోసం మీరు చుట్టూ ఉన్న వారిని దేవుని నిమిత్తం నిన్ను హెచ్చరిక చేశారు. దేవుని నిమిత్తం దేవుని చేశారు. నేను దేవుని అంగీకరించాలి కానీ అవమానపరిచారు. నువ్వు దేవుని అంగీకరించావు కనుకని నీ చుట్టూ ఉన్నవారు ఏదైనా మాట్లాడేవారు కాల్చున్నారు. దేవుడు అదే అంటున్నాడు. దేవుడు ఈ మాట చెప్పి మనము దేవుడు నా నిమిత్తం నేను ఇంత పడతాను అనే దేవుడు ఫస్ట్ ఎవరండి? శిష్యులు. దేవుడు ఈ మాట చెప్పాడు. దేవుడే ఫస్ట్
ఆయనే ఫస్ట్ ఆయన చెప్పాడు. ఏమని చెప్పాడు? నా నిమిత్తం మీరు హింసపడతారు, నా నిమిత్తం మీరు అవమానపడతారు, నా నిమిత్తం మీరు నిందలు పడతారని ఆయన చెప్పి ఉంచినారు. కానీ ఆయనే చెప్పి ఫస్ట్ ఆయనే అతి సాక్షిగా ఆయన మనం చూడవచ్చు. ఎందుకంటే అనాడు కాలం అదే రీతిగా 10వ వచనం చదవండి. నీతి నిమిత్తము హింసించబడు ధన్యులు పరలోక రాజ్యము వారు. నీతి నిమిత్తం ఎవరు హింసలు పట్టించినారు వారు పరలోక రాజ్యం వారు అంటాడు, వారి ధన్యులు అంటాడు దేవుడు. ఎందుకంటే మొన్న ప్రవీణ్ పవన్ అన్నగారు ఎంతో వాక్యాన్ని ఉన్నట్టుగా ప్రకటించేవాడు, ఉన్నట్టుగా ఆయన ప్రకటించేవాడు. అనేక మందికి ఆ వాక్యం అనేది, ఆ మాటలు అనేది ఎవరు చెవుని పెట్టలేదు. అందరూ చెవుని పెట్ట. ఎందుకంటే ఈయన తోటి అని, లేకపోతే ఈయన కల్పితం చెబుతున్నాడేమో అని ఆయన అనేక మంది అనుకున్నారు. ఎందుకంటే ఆయన అనేక మన గ్రంథాలే కాకుండా అనేక గ్రంథాలు ఆయన అర్థం చేసుకుని అనేక డిబేట్లు ఆయన ఎంతో దేవుడే నిత్యమైన ఈయనే రక్ష. మన పాపాలు పోవాలన్నా, మన శాపాలు పోవాలన్నా ఎన్నో యజ్ఞాలు చేస్తే పోవు, ఎన్నో మంత్రాలు చేస్తే పోవు, ఎన్నో హోమాలు చేస్తే పోవు, ఇన్ని మనము గుడి చుట్టూ మనము తిరిగినా, లేదంటే పనుకొని పొరలాడినా మన పాపాలు పోవని ఆయన గ్రహించి నిజమైన రక్షకుడు ఉండాలి, పరిశుద్ధంగా జీవించిన వ్యక్తి ఉండాలని ఆయన యేసు ప్రభువు ఆయన సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించాడు. అందుకే ఆయన అనేక మందిని ఆయన మార్చి ఉంచినారు. అందుకే అలాంటి ఉన్నట్టుగా ఆయన ప్రకటించిన ఆయన ఆయన చేసేస్తాడు. అందుకే మనం కూడా అలాంటి విషయాలు మనం ఉన్నట్టుగా మనం చెప్పాలి. దేవుని ప్రేమ, దేవుని కృప ఆయన ఎలాంటిదో, ఆయన కోసి ఎలా చేస్తాడు ఉన్నట్టుగా మనము చెప్పే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ఆయన నా నిమిత్తం మీకు హింసలు వస్తాయి, నా నిమిత్తము మీకు అవమానాలు వస్తాయి, నా నిమిత్తము మీకు నిందలు, ఎగతాళి మాటలు ప్రతి ఒక్కటి మనకు వస్తాయని ఆయన ఆనాడు కాలంలో శిష్యులు చూస్తున్నారు. ఈరోజు కూడా మనకి అనేక మంది సువార్తకు వెళ్తున్నారు. వీధుల్లోనూ ప్రాంతంలోనూ అనేక మంది సువార్తకు వెళ్ళే వారిలో సువార్త ప్రకటించి క్షేమంగా వెళ్ళి మరి క్షేమంగా రావడం లేదు. సువార్తికుడు వెళ్ళి క్షేమంగా వెళుతాడు, మరలా క్షేమంగా వస్తాడని ఆయన క్షేమంగా వస్తాడని ఆయనకు తెలుసు. నన్ను కొడతారని తెలుసు, నన్ను చెప్పుతో కొడతారని తెలుసు, ఎగతాలుగా మాట్లాడతారని తెలుసు. కానీ ఎందుకు సువార్త ప్రకటిస్తున్నాడు? పాపి నశించుకోవద్దు, పాపి నరకంలో పడుగు. సువార్తికుడు ఎంతో కష్టపడి ఈయనే రక్షకుడు, ఈయన ద్వారానే మనకు పాపం పోతాయి, ఈయన ద్వారానే మనం పరలోకానికి వెళుతాం అని చెప్తుంటుంది. అన్ని జనులు ఏం చేస్తున్నారు? సువార్తలను అవమానపరిచేవారు, లేకపోతే బండితో గుద్దడం కానీ, చెప్పుతో కొట్టడం కానీ, లేకపోతే రాళ్లతో కొట్టడం కానీ అలా చేసేవారుగా ఉంటున్నారు. కానీ మనం అలాంటి మనము చేయకూడదు. ఎందుకంటే మనమే దేవుని మనము
అవమానపరిచే వారంగా మనం ఉంటున్నాం. దేవుని నామాన్ని మనం అవమానపరిచే వారంగా ఉంటున్నాం. దేవుని నామాన్ని మనం అవమానపరిచే వారు ఉంటున్నామంటే నీ తల్లిని నువ్వు అవమానపరిచినట్లే, నీ బంధువులు అవమానపరిచినట్లే. దేవుని నామాన్ని మనం అవమానపరచు, ఆయన గణపరచాలి. ఆయనను గణపరిచే వారంగా మనం ఉండాలి. ఆయన నామాన్ని గణపరచాలి, ఆయన ప్రేమను గణపరచాలి. ఆయన ప్రేమ ఎలాంటి మనం వివరించాలి. అలాంటి వారంగా మనం ఉండాలి. ఆయన నామాన్ని మనము ఎగతాళి చేసే, ఆయన నామాన్ని మనం అవమానపరచాలి. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామము యేసు. అందుకే యేసు నామాన్ని ప్రకటించేవారు. అందుకే సువార్తికుడు అనేక హింసలు పడ్డ దేవుని పట్ల ఆయన పట్ల అనేక శ్రమలు వచ్చాయి. సరిగా దేవుడు నా నిమిత్తం మీకు హింసలు వస్తాడు చెప్తుంటాడు. కానీ మొట్టమొదటిగా ఆయన మాత్రమే అతసాక్షిగా ఆయన కీర్తన లోకాసు వార్త మనం హింసించు వారి కొరకు ఎలా ప్రార్థన చేయాలి, వాళ్ళ కొరకు మన క్షమాపణ ఎలా కోరాలని దేవుడు చెప్తున్నారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం చూసుకున్నట్లయితే, యేసు తండ్రి ఏమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పినాం. అవునండి, చూడండి కదా, దేవుడు శిలువ పైన ఏడు మాటల్లో మొట్టమొదటి మాటగా ఆయన పలికించినారు. తండ్రి వీరేమి చేసినారు వీరు ఎరుగరు కనుక క్షమించమంటారు దేవుడు. ఎందుకంటే ఆయనను అంతకు ముందు ఎంతమంది ఆయనను పిలిపిస్తారు, మొహం పైన ఉమ్మి వేశారు. ఒకటి 40 కొడా దెబ్బలు తిన్నారు. ఆ కొడా దెబ్బలు ఒక్కొక్కటి వీపు పైన పడుతుంటే అది ఆ మాంసం లోపలించు మన దేవునికి. మన పైన ముళ్ళ కిరీటం, కాళ్ళకు చేతుల మేకులు, ఆయన అవమానించారు, ఎగితడిగా మాట్లాడారు. ఆ పక్క ఈ పక్క దొంగ కూడా ఎగితడిగా మాట్లాడేవారు. నువ్వు ఇప్పుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని రక్షించమని అంటారు. అని ఇంకొక దొంగ అంటున్నాడు, మనం పాపం చేశాము, మనకి శిక్ష న్యాయమే, కానీ మనకి ఎటువంటి పాపం దొంగ పశ్చాత్తాపంతో ఆ దొంగ ఎంతో బాధపడుతూ అంగీకరించాడు. అప్పుడు ఆయన క్షమాపణ ఆయన పూరించాడు. అందుకే మన పట్ల కూడా ఆయన కార్యం చేసేవాడు. యూదులు ఒక్కసారి వేశారు దేవుడు. మనం ప్రతిరోజు ప్రతి గంట దేవుని వేస్తూనే ఉంటున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు ఏమి చేయించినారో వీరు ఎరుగరు కనుక క్షమించుకుంటున్నారు. వీరిలో దేవుణ్ణి అవమానించారు, ఎగితాళిగా మాట్లాడారు, అనేక రీతిలుగా ఆయనను హింసపడ్డారు. అని దేవుడు అంటున్నాడు, వీరేమి చేసినారు కనుక వీళ్ళు క్షమించుకుని. దేవుడు ఆనాడు కాలం నీ కోసము నా కోసము చెప్పేవాడు. కానీ మనం ఎలాంటి వారుగా మనం ఉంటున్నాం? మనం అవమానపరిచే వారు ఉంటున్నామా? దేవుని మనం ఎగతాళిగా మనం చేసే వారుగా మనం ఉంటున్నామా? దేవుని ఇంకా మనము ఆయన నామాన్ని దూషించే వారుగా మనం ఉంటున్నామా? దేవుడు అంటున్నాడు, మనము ఏమి చేస్తున్నామో మనకి తెలియక మన దేవుని నామాన్ని మనము అవమానపరిచే వారంగా మనం ఉంచుతాం. కానీ దేవుడు అంటున్నాడు, వీరిని చేసినది ఎరుగరు కనుక క్షమించుకొని ఇంకోసారి ఆయన హెచ్చరిస్తున్నాడు.
అని ఆ నామాన్ని మనం దూషించేవారు. ఆయన ప్రేమను మనము ఎగతాళిగా చేసేవారు. అనేక మంది ఎగతాళి చేస్తారు. నీ చుట్టూ వారు, నీతో ఉన్నవారు, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, లేకుంటే నీ కట్టుకున్న భార్య కానీ, నీ కట్టుకున్న భర్త కానీ, నువ్వు ఎంతో ప్రేమగా ప్రేమించే కుమారుడు కానీ, కుమార్తె కానీ, ఎంతో మంది దేవుణ్ణి ఎగతాళి చేసేవారు. కానీ ఆయన మనం దూషించేవారు. ఆయన ప్రేమ వరకు తెలియకపోవచ్చు, ఆయన ప్రేమ ఎలాంటిది వరకు తెలియకపోవచ్చు, కానీ ఆయన నామాన్ని మనం దూషించే వారంగా మనం ఉండకూడదని దేవుడు అంటున్నాడు. ఎందుకంటే హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారిని దూషించే మాట మనం ప్రార్థన కలిగి వారు. అందుకే ఆయన యేసుక్రీస్తు వారు దేవునికి మొరపెడుతున్నారు. తండ్రి వీరేమి చేసినారు, తండ్రికి ఆయన ప్రార్థన చేస్తున్నారు. అలాంటి ప్రార్థన నీవు నేను కలిగి జీవించే వరకు మనం ఉండాలి. అందుకే చూడండి, అదే రీతిగా చూసుకున్నట్టు యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనం చూసుకున్నట్టయితే, మీరు ఎవరి పాపములను క్షమించరో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములను మీరు నిలిచిరో అవి నిలిచిన వారితో చెప్పండి. మనము ఎవరి పాపం మనం క్షమిస్తాము, ఎవరు తప్పు చేసి క్షమిస్తాము, వారు క్షమించుతారంట. లేకపోతే వాళ్ళు తప్పు చేశారు కదా, ఆ తప్పుని మనము అలానే మనము ఆ తప్పు మనము ఆ వ్యక్తిని మనము ఆ తప్పుని ఎత్తి క్షమించుకోకుండా మనం మరలా ఇంకొక తప్పు చేసేవాడుగా ఉంటున్నాడు. చూడండి, కుమారుడు తప్పు చేశాడనుకో, ఒక తండ్రి కుమారుడు తప్పు చేశాడు, ఆ తండ్రి కానీ మనం ఆ తండ్రి ఏమి మాట్లాడకుండా ఊజ్ఞ ఉన్నాడు అనుకోండి, ఆ కుమారుడు ఆ తప్పు కాకుండా మరొక తప్పు చేస్తాడు, ఆ తప్పు కాకుండా ఇంకొక తప్పు చేస్తాడు. అలా తప్పులు చేసుకుంటూ కుమారుడు వెళ్ళిపోతాడు. కానీ తండ్రి ఏమి మాట్లాడు, ఒక కుమార్తె ఒక అబ్బాయిని ప్రేమించింది, తండ్రికి తెలుసు. అంటే ఆ కుమార్తె పెళ్లి చేసుకుంది, భర్తతో ఉంది, కానీ ఆమె ఇంకొక వ్యక్తిని ప్రేమించింది. కానీ తండ్రికి తెలుసు కూడా ఊరికే ఉంటే ఆ కుమార్తె మళ్ళీ ఇంకొక తప్పు చేస్తాడు. కానీ తండ్రి గద్దించాలి, తండ్రి బుద్ధి చెప్పాలి. ఈ తప్పు చేస్తే నీ సంసారం ఇలాంటి చెప్పేవాడు. తండ్రి ఊరికే ఉంటే మరొక తప్పు చేసేది అతడు వెళ్ళిపోతాడు. అలా మనం ఉండకుండా ఆ తప్పును ఎత్తి చూపించేవారు, ఆ తప్పును గద్దించేవారు, ఆ తప్పును మనము బుద్ధిపరంగా మనం తప్పు చేసిన కొడుకే కదా, తప్పు చేసిన కుమార్తె కదా అని మనము వారి పైన ప్రేమ చూపించకూడదు. వారిపైన మనము ఇంకా ప్రేమ మనం ఇంకా పొంగిపోయే వారంగా మనం ఉంటాం. అంటే ఈ కుమార్తె తప్పు చేసింది అంటే తప్పు చేస్తావు, ఇంతకు ముందు నీ కుమార్తె తప్పు చేస్తావు, ఇంతకు ముందు నువ్వు ఎలాంటి తప్పు చేస్తావు నువ్వు గమనించు. కానీ ఆ తప్పును మనం చూపించాలి. ఒక భర్త విషయంలో కానీ, ఒక భర్త విషయంలో కానీ, ఒక కుమార్తె విషయంలో కానీ, లేదా కుమారుడు విషయంలో కానీ, ఎవరి విషయంలో కానీ మనం తప్పును మనం చూపించేవారు అయితే ఆ తప్పును గద్ది
మనం బుద్ధి చెప్పాలి కానీ మనం చదివి అందుకే అందుకు యోహాను సువార్త 20:23 అంటున్నాడు. ఇంకోసారి మీరు ఎవరి పాపం అవి వారికి ఎవరి పాపములు క్షమింపబడి నిలిచిన వారితో చెప్పండి. ఎందుకంటే మనము తప్పులను ఎత్తి చూపించే మనం కప్పుకునే వారంగా మనం ఉండకూడదు. అందుకే దేవుడు స్పష్టంగా మనం కూడా అలాంటి మనము జీవితం జీవించినప్పుడు దేవుడు మన పట్ల క్షమించేవాడు. మనం కుమార్తెని మనం క్షమించేవాడు. అందుకే ప్రతి ఒక్కరు కుమార్తెని కానీ లేకపోతే కుమారుని కానీ అదేవిధంగా మనం స్నేహితులు కానీ మనతో ఉన్న బంధుమిత్రులు కానీ ప్రతి ఒక్కరు మనం క్షమించేవారు. ఎప్పుడు మనం క్షమిస్తాము, ఎప్పుడు మనం వారి కోసం ప్రార్థిస్తాము, అప్పుడు మన పట్ల ఆయన కార్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ చూసుకోండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34. నేను మీకు చెప్పేది ఇంత మాత్రం పెట్టుకునవద్దు, ఆకాశం చూడ దేవుని సింహాసనము, భూమి తోడు అనవద్దు, అది ఆయన పాదపీఠము, యెరూషలేము తోడు అనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల చూడని ఒట్టు పెట్టుకునవద్దు, నీవు ఒక వెతుకనైన తెలుపుగా కానీ నలుపుగా చేయలేవు. అంటే అవును అంటే కాదు అని ఉండవలను. వీటికి మించిన దృష్టి నుంచి పుట్టినట్టుంది. మనం ఒక తప్పు చేసినప్పుడు మనం ఎలాంటి మనం వారు ఎలాంటి మాట్లాడుతారు, ఆకాశము చూడగా తోడుకునే వారంగా ఉంటున్నారు. కానీ మనము అలాంటి పెట్టుకో, మనము మన తప్పును సర్దిద్దుకొని ఈ తప్పు చేస్తాను మనము వారు ఒప్పుకునే వారంగా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. లేదంటే మనము అవునంటే అవును అనుకోకుండా, అవును కాదు తప్పు కానీ తప్పు చేయలేదు అని అనకూడదు. దేవుడు అంటున్నాడు అవునంటే అవును చెప్పాలి, కాదంటే కాదని చెప్పాలి. తప్పు చేస్తావు కదా, లేకపోతే నువ్వు ఆ భూమితో నేను తప్పు చేయలేదు, ఆకాశంతో నేను తప్పు చేయలేదు, మా నాన్నతో నేను తప్పు చేయలేదు, మా అమ్మతో నేను తప్పు చేయలేదు, నా బిడ్డతో నేను తప్పు చేయలేదు అని పెట్టుకోకూడదు. మనం దేవుని దేవుడు తప్పు చేస్తావు, ఆ తప్పు సరిదిద్దుకొని ఈ తప్పు చేస్తాను అలాంటి మాటలు వచ్చి అందుకే దేవుడు ఒట్టి పెట్టుకోకుండా అవునంటే అలాంటి కాలం వారు ఎందుకు వచ్చింది కదా. అదే చూసుకున్నట్టే 30 చదవండి. 38 అని చెప్పగల పట్టుకొని మీద కొట్టుకొని వైపున ఎడమ చెంప కూడా ఎవరైనా వ్యాజ్యము వేసి అన్ని తీసుకొని
కూడా నీ ప్రవేశం ఎవడైనా మనము అనేక మంది అంటే దేవుడు నమ్ముకున్నావు కనుక నీకు అనేక హింసలు వస్తాయి కనుక అందుకు అంటున్నాడు, ఎవరైనా కానీ నీ మీద కొలిసి ఎడమచ్చంతో కూడా చూడు. అందుకే దేవుని నిమిత్తం హింసలు వస్తాయి, దేవుని నిమిత్తం అనేక శ్రమలు వస్తాయి, దేవుని నిమిత్తం అనేక అవమానాలు వస్తాయి, దేవుని నిమిత్తం అనేక ఎగితాలు మాట్లాడే వారు ఉంటారు. ఎందుకంటే దేవుని నిమిత్తం మన హింసలు వస్తాయి, దేవుని నిమిత్తం మనకు అవమానాలు వస్తాయి దేవుడు అంటున్నారు. అందుకే మనము వారి కోసం మనం ప్రార్థన ఈ అంశం ద్వారా మనం నేర్చుకున్నాం. అందుకే అదే రీతిగా మనం చూసుకుంటే హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేసేవారు. అందుకే అంటున్నాడు, అదే మనం రక్షించబడాలి అంటే మనం ఎలాంటి అపస్కారం తొమ్మిదిగా ముగిస్తాను. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. వారి మీద ఇది పాపము పలికిను, ఈ మాట పలికి సౌలు అతని సమర్థించి ఇక్కడ స్టెఫెన్ అక్కడ అనేక మంది మూర్ఖులారా, ముష్కరులారా, దేవుని వాక్యమునకు వచ్చినలారా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఇతరులు ఎవరిని హింసింపకూడదు, అతను గురించి తెలిపిన వారిని పంపిణీ ఇప్పుడు హత్య చేసిన వారి ద్వారా పొందితే గాని స్టెఫెన్ గారు ఆ యూతులకు ఒక మాట, ఎందుకంటే యూతులకు ఆయన రాకడ గురించి, యేసు ప్రభు రాకడ గురించి ఎంతగానో ఆయన వివరించేవాడు. కానీ అక్కడ ఉన్న యూదులు ఎగలు రాలేదు. చూసినట్లయితే పట్టణపు వెలుపలకి వెళ్ళగొట్టి కాలు రువి కదా. బట్ యేసు ప్రభు వాళ్ళ గురించి చెబుతుంటే, యేసు ప్రభు చెప్పడం ఎలాంటిదో చెబుతుంటే, యూదులు ఆయన నుంచి స్టెఫెన్ బయటికి వదిలేసి ఆయనను కొట్టేవారు. అందుకే యేసు ప్రభు వారు తర్వాత యేసు ప్రభు తర్వాత ఆయన కాక మొట్టమొదటిగా అది సాక్షి అయ్యాడంటే అది స్టెఫెన్. మొట్టమొదటిగా యేసు ప్రభు అయ్యారు, రెండోసారిగా స్టెఫెన్ గారు అయ్యారు. ఎందుకంటే ఆయన అక్కడ గురించి చెప్పాడు, ఆయన ప్రేమ ఎలాంటిదో చెప్పాడు, ఆయన కృప ఎలాంటిదో చెప్పాడు, దేవుని ప్రేమ ఎంతో ఆయన గురించి చెప్పాడు, ఆయన ఎలాంటిదో చెప్పాడు. ఆ యూదులు ఈయన దేవుడు కాదు కదా,
ఈయన నిజమే కాదు, ఈయన ఒక ప్రవక్త కదా, ఆయన అవమానించారు, ఆయన యుద్ధాలు చేశారు. కానీ ఈయన అలాగే చెప్పుకొని పోతుంది దేవదీశలు చేస్తున్నాడు. వాళ్ళ గురించి వాళ్ళ యూదులందరూ స్టెఫెన్ గారిని రాళ్లతో కొట్టి చంపించారు. కానీ రాళ్లతో కొట్టి చంపి ఆకాశం ఉంది, ఆకాశ వాక్యంలో తెలుగుబడి దేవుని విధులు చాపి అని కూర్చుంచండి. చదవండి. 56 వచ్చి చదవండి. వారి మాటలు తో మండిపడి చూసి బయలు కొరికి పరిశుద్ధాత్మతో ఎన్నుకున్న ఆకాశం వైపు తెరిచేసి దేవుని మహిమను దేవుని కుడిపార్శ్వమందు నిలుచుండ చేసి ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు అప్పుడు వారు పెద్ద కేకలు మూసుకుని మీద పడి పట్టణపు అతని వీళ్ళబట్టి చంపేది చూసుకున్నట్లయితే గుచ్చి పొరపెట్టచ్చు ప్రభువా ఆత్మను తెచ్చుకోనమని వారు వాళ్ళపై వచ్చిన ఆయన యూదుడు తాళినప్పుడు ఆకాశం వాటిని తెరవ మనుష్య కుమారుడు అంటే దేవుడు యేసు ప్రభువు రెండు కురుపాశలు అలాంటి స్త్రీను ఆయన చూపించినాడు. ఎందుకంటే ఆయన ఎంతగానో ఇంటిగా జీవించడం వాళ్ళు కొడుతున్న ఆయన మోకాలు ఉంచి ఆకాశం వైపు చూసిన వాళ్ళు రాజు కొడుతున్నారు లేదు కూడా ఆయన గ్రహించలేదు. ఎందుకంటే ఆయన చూపు ఆకాశం, ఆయన చూపు దేవుని వైపు ఉంది. వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళతో కొడుతున్నారు, దెబ్బలు తగ్గుతుంటాయి. కానీ అంటున్నా కూడా దేవుడి చేతులు చాటి స్టెఫెన్ గారు రాళ్లతో కొడుతున్నారు. ఆకాశం నుంచి వాగులు తెరవబడ్డాయి. ఆకాశం నుంచి స్టెఫెన్ గారు చూస్తున్నాడు. యేసు ప్రభు వారు తండ్రి కుడి పాశను కూర్చు అక్కడ దేవుడు స్టెఫెన్ గారు సృష్టించున్నాడు. యేసు వారు తండ్రి కుడి పాశను కూర్చున్నాడు అని రెండు రొమ్మున ఆయన హత్తుకునేవాడుగా అంటున్నాడు. ఈరోజు నువ్వు అలాంటి విశ్వాసం వారు, ఎందుకంటే అలాంటి ఎంతగానో ఆ సేవ చూశాడు కనుక ఆయన అయ్యాడు. ఆయన హింసలు వచ్చాయి, అందుకే ఆయన రక్షించబడ్డాడు. ఆయన ఇక్కడ ఈ మానవుని చంపేశారు, కానీ దేవుణ్ణి ఆయన అన్యాయం చేయలేదు. దేవుడు ఆయన అన్యాయం చేయకుండా ఆయన అక్కడే వాళ్ళ కోరుతున్నప్పటికీ ఆకాశ వాటిని తెరవబడ్డాయి. వాటిని తెరవబడి స్టెఫెన్ వైపు దేవుడు సృష్టించున్నాడు. స్టెఫెన్ దేవుడి వైపు చూస్తున్నాడు. అందుకే ఆ స్టెఫెన్ పైన రాళ్లతో కొట్టినప్పుడు కూడా ఆ స్టెఫెన్కి ఎటువంటి దెబ్బలు, ఎటువంటి నొప్పి కలగదు, ఎటువంటి ఆయనకు ఎలాంటి తగలకుండా దేవుని ఆయన చూపు కనుకునేటప్పుడు కూడా నొప్పి ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. అందుకే
పట్ల కారణం చేసేవాడు. శ్రమలు వస్తాయి, ఇల్లు వస్తాయి, అవసరం వస్తాయి. కానీ మనం దేవుని వైపు చూడాలి, లోకం వైపు చూడకూడదు. లోకం వైపు చూస్తే నువ్వు పడిపోతావు. లోకం వైపు చూస్తే నీకు నిందలు ఇంకా వస్తాయి. లోకం వైపు చూస్తే నీకు ఇంకా అవమానాలు వస్తాయి. లోకం వైపు చూస్తే ఇంకా నీకు నిందలు హింసలు వస్తాయి. కానీ దేవుని వైపు ఎప్పుడు చూస్తావు, అప్పుడే నీకు దేవుని పట్ల కృప చూస్తాడు. అందుకే నువ్వు లోకం వైపు చూడలేదు. దేవుడు నన్ను కొడుతున్నారే, నన్ను నడత కొడుతున్నారే, అవమానిస్తున్నారే, కానీ ఆయన చుట్టూ ఉన్నవారు ఆయన చూపు అయిపోయింది. ఆయన చూపు ఆకాశం వైపు ఉంది కనుకనే దేవుడు ఆయన చేతులు చాపి ఆయన ఇచ్చినారు. ఆయన యేసు ప్రభు వారు కుడిపాటి కూర్చున్నారు. ఆ సీన్ ఆయన చూస్తున్నాడు. మనం కూడా లోకం వైపు మనం చూడకూడదు. మనం కూడా లోకాశ్రమం చూడకూడదు. దేవుని వైపు మనం చూసేవారు. దేవుని రమ్ముడు మనం దేవుని వైపు మనం ఎప్పుడు చూస్తాము, అప్పుడే మన హింసలు, మన నిందలు, అవమానాలు ప్రతి ఒక్కటి తొలగబడతాయి. ప్రతి ఒక్కటి మనకు తొలగించబడతాయి. అందుకే దేవుని వైపు మనం చూసేవారు. ఏం చేస్తున్నాం? నువ్వు దేవుని శత్రువుగా ఉన్నప్పుడు ఆయన ఆయన ప్రేమిస్తున్నాడు. నిన్ను శపించే వారిని ఆశ్రయించడం ద్వారా, వారికి మంచి చేయడం ద్వారా, మరి వారి కోసం ప్రార్థన చేయడం, నీవు ఈ ప్రేమ చూపించినప్పుడే వారు శత్రువులు కూడా మారిపోతారు. హింసించే వారు కూడా హృదయాలు కఠినంగా ఉన్నప్పుడు కూడా నువ్వు ఎప్పుడు ప్రేమిస్తావు, వారి కొరకు ఎప్పుడు వారి కోసం ప్రార్థన చేస్తావు, వారు నిన్ను స్నేహితుడిగా ఎంచుకునే వారు. అందుకే మనం అలాంటి జీవితం జీవించే వారంగా మనం ఉండాలి. దేవునికి మనం ఎంతగానో నేస్తముగా, స్నేహితులుగా మనము జీవించాలి. అప్పుడే మన శ్రమలో, మన నిందలు, అవమానాలు దేవునికి మనం సమర్పించుకునే వారంగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మన పట్ల కార్యము చేసేవాడుగా ఉంటున్నాడు. అందుకే ఇలాంటి మనము ఒకవేళ హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు మనం ప్రార్థన చేసేవారు వారంగా మనం ఉండకూడదు. మనం ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పేవారంగా మనం ఉండాలి. దేవుని మాటలు అనేక మంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారంగా మనం ఉండాలి. దేవుని మాటలు చెప్పేటప్పుడు మన పట్ల ఆయన అద్భుత కార్యాలు మనకు ఎందరో అవమానం నుంచి మనం లోకం వైపు మనం చూడాలి. లోకంలో అవమానం అని మనం వీళ్ళు మమ్మల్ని మనల్ని ఎగతాళి చేస్తారు, ఎగతాళిగా మాట్లాడదని మనం అనుకోకుండా దేవుని వైపు మనం చూసేవారంగా మనం ఉన్నాం. సెకండ్ కాదు కూడా అదే రీతిగా దేవుని వైపు చూస్తాను. కానీ ఆయన రాళ్ళతో కొట్టినప్పుడు కూడా నొప్పి తగ్గలేదు. అందుకే మనం కూడా ఆ నొప్పి తగ్గలేకుండా దేవుని వైపు మనం చూసేవారంగా మనం ఉన్నప్పుడే మనం శ్రమలు, నిందలు, అవమానాలు, హింసలు కూడా దేవుడు మన పట్ల కార్యం చేసే దేవుడి వాక్యం దీవించి బలపరిచి ఆశ్రయించి బలపరిచినగా. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదం